ఏరా తమ్ముడు, జాబ్ దొరికిందా? చెప్పుకునేంత గొప్ప జాబ్ ఏం కాదులే అక్క. ఏమైందిరా? నన్ను కూడా ఆయనకి అసిస్టెంట్ గానే వేసుకున్నాడక్క. లేకపోతే నువ్వు చదివిన చదువుకి జిల్లా కలెక్టర్ పోస్ట్ ఇస్తారా? రాంబాబు వచ్చే వరకేరా నీకు కష్టాలు. తర్వాత అక్క అలవాటైపోద్ది. లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ అంతా నీకు అసిస్టెంట్ గానే ఉండిపోతాం సార్. ఏజ్ బార్ అయిపోయింది కదా, ఎక్కువ కాలం ఉండలేరా? అంటే ఏంటి పోతానా? అయ్యో, నా నోటితో మిమ్మల్ని మాట అనగలనా అండి? అమ్మో ఓయబ్బో నీ నటను వామ్మో. ఏమండి ఆ చెంబెలా ఉందండి? నా మొహంలా ఉంది. ఎక్కడదే చెంబు? గుండె చెంబు 4 షర్ట్లు ఇస్తే ఇచ్చాడు. షర్ట్లు ఇచ్చావా? నువ్వు షర్ట్లు వేసుకోవు కదే, ఎక్కడి నుంచి ఇచ్చావు? మీరే ఇచ్చేశారు. ఓసి నీ అమ్మ కడుపు మాడ. నాకున్నవే 4 షర్ట్లే, అవి కూడా స్టీల్ సామాన్ల వాడికి ఇచ్చావా? ఇప్పుడు నేనే వేసుకోలే. వెదవ షర్ట్లు ఉతకలేక చస్తున్నాను. బట్టలు ఉతకలేకపోతున్నానని స్టీల్ సామాన్ల వాడికి వేస్తావా? అంటే ముగ్గురుతో కాపురం చేయలేకపోతున్నానని మొగుని మెంటల్ హాస్పిటల్కి పంపిస్తావా? వాళ్ళు కూడా స్టీల్ సామాన్లు ఇస్తారా? ఓసి నీదు పదేగా, వాళ్ళు ఇస్తే మాత్రం నన్ను తాకట్టు పెట్టేస్తావే. భోగి రోజు విరిగిపోయిన మంచాల్ని పాత వస్తువుని తగలబెట్టినట్టు మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టేయచ్చు. నీదేం పోయింది తల్లి? దెబ్బ నాకే కదా తగిలింది, నొప్పి నాకే కదా. మధ్యలో వచ్చి పుండు మీద కారం చల్లకు. ఏమండి వాడు రేపు కూడా వస్తాడండి. ఎవడు? ఆ మటన్ కొట్టు మస్తాన్ గాడేనా? రాని నా చేతిలో మటన్ కీమా అయిపోతాడే వాడు. కాదండి, స్టీల్ సామాన్లు వాడు. వాడికి మాత్రం సన్మానం చేస్తానా? గొయ్యి తీసి కప్పెడతానేమనుకుంటున్నాడు. ఏమే ఆ స్టీల్ గిన్నెలు ఏం తగలేసుకున్నావే? అది మంగ ప్రాపర్టీ. ఓ 4 కాటన్ ప్యాంట్లు వేస్తే ఇవి ఇచ్చాడు. అక్క మొన్నే అవి 8,000 ఇచ్చుకున్నానక్క. బోడి గిన్నెల కోసం ఇచ్చేస్తావా? ఏం పర్లేదు లేరా, మళ్ళీ కొనుక్కోవచ్చు. గోపి మనం మునిపోయినా పర్వాలేదు గాని పక్కోడికి మాత్రం ఈత రాకూడదయ్యా. సార్ మురిసిపోకండి, ముందుంది ముసళ్ళ పండగ. రాజీ మనం కొత్త గిన్నెలో వంట చేసుకుందాం పద. ఏమండి నా చెంబిస్తే ఇందులో సాంబార్ చేసుకుంటాను. చెంబులో సాంబార్ చేస్తుందట. గబుక్కుని స్నానం చేసి వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఏవి బట్టలు ఇక్కడే పెట్టాను కదా, ప్యాంటు చొక్కా. సరే రాజీ, రాజీ. అక్క అక్క ఏంట్రా? నా డ్రెస్ కనిపించట్లేదక్క. నన్ను అడుగుతావేంటి? నాకేం తెలీదు, సరిగా వెతుక్కో. రాజీ ఎక్కడ పోయింది? ఏంటే దిక్కుమాల అవతారం? రాజీ, రాజీ. నన్నేనా? నిన్నేనే. ఎక్కడ చచ్చావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నా డ్రెస్ ఎక్కడ పెట్టావు? నేను ప్యాంటు షర్ట్ వేసుకోవడం మానేసి చాలా కాలమైంది. నన్ను అడుగుతారేంటి? నీ బోందే, నువ్వు తీసేవాని కాదు, నువ్వు చూసావా అని అడిగాను. ఎక్కడున్నావు? హలో, సేమ్ ప్రాబ్లం. నేను చూడలేదండి. ఏంట్రా నీ బట్టలు కూడా? ఇదిగోండి ఈ 2 గిన్నెలు. సార్ స్టీల్ సామాన్ వాడు వచ్చినట్టున్నాడు సార్. వామ్మో, మన బట్టలు అడిగేసారు. మళ్ళీ వస్తా, రేపటికల్లా బట్టలని మూట కట్టి ఉంచండి. అలాగే. రేయ్ ఈ చొక్కా నాదిరా. ఆ ప్యాంటు నాది. ఇప్పుడై నాయే. దేవుడా, స్నానం చేసే గ్యాప్ లో చెడ్డీ మీద నుంచో పెట్టేశారు కదక్క. రేయ్ షర్ట్ ఇప్పుడా నాది, ప్యాంట్ ఇప్పుడా? కుదరదండి, ఒక్కసారి తీసుకుంటే రిటర్న్ ఇవ్వడం ఉండదు. ఏమండి వాడు వేసుకున్నాక మళ్ళీ మీరు ఎలా వేసుకుంటారు? సిగ్గులేదు? నువ్వు నోర్మే. ఆఫీస్కి వెళ్ళా లుంగితో వెళ్ళమంటావా? సార్ మీరు వెళ్ళే పర్లేదు సార్, ఏ ప్యాకెట్ లోనో పోగొట్టుకున్నారు అనుకుంటారు. నేను వెళ్తేనే నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. నువ్వు నోర్మేవే. అవును మరి, నువ్వు ఒక సూపర్ స్టార్ వి, నీకొక ఇమేజ్. అక్క ఏంటి? ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉందక్క. అది నీ హెడేక్ రా. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? ఆ టవలో లుంగి ఇస్తే ఇదిగో ఈ 2 గిన్నెలు ఇస్తా. వారిని ఇచ్చేయండి ఇచ్చేయండి. ఎరా మొత్తం నీకు ఇచ్చేసి మేము దేవాలయాల ముందు నగ్న శిల్పాలగా ఇలా నిలబడమంటావా? ఆయనకి సిగ్గులేదు కాబట్టి కట్టుకున్న లుంగి కూడా ఇచ్చేస్తాడు సార్. మరి నా పరిస్థితి ఏంటి? ఏమండి బోడి టవల్ లుంగియే కదా, ఇచ్చేయండి. 2 గిన్నెలు వస్తాయి. గిన్నెల కోసం మొగుడిని బట్టలు లేకుండా చేసే స్త్రీని నిన్నే చూశానే.
ఏమండి మీరు తర్వాత గొడవ పడొచ్చండి. ముందు ఆ టవలు గీస్తే నేను వెళ్తా కదా. గోడకు సున్నం అయిపోతాం. పోతాం. ప్రపంచంలో మీ ఇల్లు ఒకటే ఉందా? పాత బట్టలకి స్టీలు బకెట్లు ఇస్తాం. పాత బట్టలకి స్టీలు సామాన్లు ఇస్తాం. రేపు త్వరగా వచ్చేసేయి. నువ్వు వాడికి అలా సైకిల్ చేయకే, చూసేవాళ్ళు వేరేగా అనుకుంటారు. లోకులు కాకులు సార్. వాళ్ళ సంగతి ఏమో కానీ వీళ్ళు మాత్రం రాబందులేరా. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆఫీస్కి ఎలారా వెళ్దాం? బట్టలు రెండుకు తెచ్చుకుందాం సార్. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు మనకి ఏంట్రా ఈ కర్మ ఇలా తగలడింది? సార్ మనం మిగతాది ఆఫీసులో మాట్లాడుకుందాం, టైం అయిపోతుంది సార్. రండి సార్, రండి. దరిద్రుడు షర్ట్ చాలా టైట్ గా ఉందయ్యా. మీది చాలా బెటర్ సార్. ఆడవాళ్ళు నైటీ వేసుకున్నట్టు భారీ సైజ్ ఇచ్చాడు. మరే ఒంటి మీద సెంటు వేసి మరీ ఇచ్చాడు. వామ్మో, ఇదేంటే దురద పెడుతోంది. అవును సార్, మనకన్నా ముందు దీన్ని ఎవడేసుకున్నాడు గాని. అంటే ఇవి యూజ్డా? లేకపోతే మీకోసం స్పెషల్ గా డిజైన్ చేసి తీసుకొస్తారు. దీనమ్మ జీవితం. వాడెవడో వారానికి ఒకసారి ఫార్మాలిటీగా స్నానం చేసినట్టున్నాడయ్యా. కాసేపు ఆగితే ఏ కరెంటు స్తంభానికో దన్ను బట్టి మరి గోక్కోవాల్సి వచ్చేటట్టుగా ఉంది. ఏమండి ఆ పని చేశారు? కరెంట్ షాక్ కొట్టినే జనాలు రాళ్ళు ఇచ్చుకు కొడతారు. ఎవరింట్లో అయినా బంగారం మాయం అవుతుంది, డబ్బులు మాయం అవుతాయి. మన ఇంట్లో ఏంటే బట్టలు మాయం అవుతాయి. బోనస్ గా ఈ దురదొకటి. ఈ రోజు సరే సార్, రేపు మళ్ళీ వాడు వస్తాడంట. ఈ రెంట్కి తెచ్చుకున్నవి కూడా ఇచ్చేస్తే ఇక స్టీల్ గిన్నెలు కప్పుకొని తిరగాలి సార్ మనం. వామ్మో, ఊహించుకోవడానికి భయంగా ఉందయ్యా. వీళ్ళ పిచ్చ తగలయ్యా. సడన్ గా ఈ పోయే కాలం ఏంటి? సార్ మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి సడన్ గా? ఆఫీస్లో అందరి ముందు గోక్కోమంటారా? ఇంటికి వెళ్తే ఏ పెంకుతోనో గోక్కోవచ్చు. నిజమేనయ్యో, ఆఫీసులో అబ్బస్పాలు కావటం కన్నా ఇంట్లో ఎదవలు అవడం బెటర్. అబ్బా, పెళ్ళైతే ఫ్రీడమ్ పోతున్నాను కానీ బట్టలు పోతాయని ఒక్క విధంగా చెప్పలేదయ్యా. లైఫ్ అంటే అంతే సార్. తినే వరకు రుచి తెలీదు, పెళ్ళయ్యే వరకు పెళ్ళామంటే తెలీదు. ఒక్కసారి ఈ సముద్రంలో దిగాక ఓపికన్నంత వరకు స్విమ్మింగ్ చేయటమే తప్ప రిలాక్స్ అయితే మునిగిపోతాం సార్. అవును సార్, ఆడవాళ్ళని కొట్టిన తిట్టినా గృహహింసాన్ని కేసు పెడతారు కదా మగవాణ్ణి. అందులో మీలాంటి మొగుడిని ఎన్ని హింసలు పెడితే అడిగేవాళ్ళు లేరా సార్? రోల్ వచ్చి మధ్యలతో మొరబెట్టుకోవడం అంటే ఇదేనయ్యా. మహిళా సంఘాలు ఉన్నట్టే మొగాడు స్వేచ్ఛ కూడా సంఘాలు రావాలయ్యా. ఏ మహానుభావుడో పుణ్యం కట్టుకుంటాడని ఎదురు చూడటం తప్ప ఏహి పీకలేని జాతి మంది. సర్లే గాని ఇంటికి గోక్కోవడం తప్ప చేసేదేముంది? పద. ఇదేంట్రా, కుషన్లు కూడా అమ్మేశారా ఏంటి? ఇలా పిచ్చ తగలయ్యా. ఏంటక్క ఇల్లంతా బోసిపోయింది? సరిగ్గా చూడరా, ఇల్లంతా స్టీల్ సామాన్లతో కళకళలాడిపోతుంది. ఇదేమైనా స్టీల్ ఫ్యాక్టరీయా? చిచ్చి, ఇల్లంతా స్టీల్ మయం చేశారు కదే. మనది ఇప్పుడు స్టీల్ ఫ్యామిలీ అండి. నీ బొంద ఫ్యామిలీ. అరే, ఇంట్లో ఉన్న సోఫా కవర్లు, దిండు కవర్లు, డోర్ కర్టన్లు తీసుకుపోయి స్టీల్ సామాన్లు వాడికిచ్చి గంగాళాలు తపేలాలు తీసుకొచ్చి ఇంటి నిండా నింపి పెట్టావు. ఇంట్లో ఉన్నట్టు లేదే, ఏ మ్యూజియంలోనూ వాచ్మెన్ లా ఉన్నట్టుంది నా బతుకు. ఇవన్నీ మన కోసమే కదా సార్. మండినట్టే ఉంది. ఏదో పుట్టింటి నుంచి సారి తెచ్చినట్టు ఆ చెమ్ములు తపేలాలు వేసుకొస్తారా ఎవరైనా? పరమవీర చక్ర పద్మశ్రీకి షీల్డ్ ఇచ్చినట్లు ఇల్లంతా బేసిన్లు. మరే సినిమా వాళ్ళకి ఇల్లంతా అవార్డులతో నిండినట్టు ఇల్లంతా స్టీల్ సామాన్లతో నింపారు కదా. ఇవన్నీ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే కోపగించుకుంటారేంటి? ఇవన్నీ ఎవరైనా చూస్తే స్టీల్ ఫ్యాక్టరీలో కన్నం వేసామనుకోరు. మరే అసలే గోపి సున్నాలు వేసుకునే వాళ్ళ ఉంటాడు. ఇలా అన్ని ఇచ్చేస్తే మేము ఏం కట్టుకు తిరగాలి? మీరేమైనా పుట్టగానే బట్టలు వేసుకుని పుట్టారా? పోయేటప్పుడు సూట్ వేసుకుని పోతారా? ఇదంతా మట్టండి, మట్టి. చూసావా గోపి, ఇది నాకే నీతి వాక్యాలు చెప్తోంది. అక్క నాకేమైనా భగవద్గీత బోధించిందా అండి? నాకు కూడా అదే. తమ్ముడు, వాడు రేపు కూడా బోల్డ్ అని వెరైటీ అన్నాడా? రాని వాడి బట్టలిప్పి అండర్వేర్ తో పరిగెత్తించకపోతే నా పేరు గోపియే కాదు. ఈ పేరే చాలా చండాలంగా ఉంది. మరో పేరంటే కష్టమే. నోర్మయ్, మొగుడు బట్టలు తాకట్టు పెట్టడం కాదే, చేతనైతే మీ పుట్టింటి వాళ్ళ చేత 4 జతలు కొనిపించు, నాకు తెలుస్తుంది.
వాళ్ళకేం కర్మ, మీ బట్టలు మీరే కొనుక్కోండి. ఏం లాభం, మళ్ళీ స్టీల్ సామాన్లు వేసుకోవడమేగా. మోహన్ గారు ఈ పద్ధతి ఏం బాలేదండి. ఏంటి గోకోవడమా? సారీ. పద పద పద. కాదండి, మీ లేడీస్ మా బట్టలు ఎత్తుకుపోయారు. అలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తోంది. అరే, కృష్ణుడు గోపికల బట్టలు ఎత్తుకెళ్ళినట్టు మీకు ఇదేం మాయరోగం? మా ఆయన బట్టలు ఉతికి ఆరబెట్టాడు, అంతే. అర నిమిషంలో అన్ని మాయమైపోయాయి. మరి మా ఆయనకు ఉండేది రెండు జతలు. ఒకటి దండం మీద ఉంటే ఇంకోటి ఒంటి మీద ఉంటుంది. మీ ఆవిడ పుణ్యమా అని అది కూడా లేకుండా పోయింది. సే, మీ పిచ్చి ఊరంతా పాకింది కదే. ఇంట్లోవే కాకుండా వీధిలో వాళ్ళు కూడా ఎత్తుకుపోతున్నారా? మీ పిచ్చి తగలయ్యా. మమ్మల్ని చెప్పమంటారు సార్? బయట పడేసుంటే వాళ్ళకి పనికి రావేమోనని మేము తెచ్చేసుకున్నాం. అవి బయట ఎక్కడున్నాయండి? తాడు మీద ఆరేసున్నాయి. బట్టలు దొంగతనం చేశారని మీ లేడీస్ మీద కేసు పెడతాం. ఆ పని చేయండి, దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు కూడా తడిసి మోపిడయ్యేది మనకే సార్. సారీ అమ్మా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరిగితే ఊరుకోము. రాజీవ్, వంట పని చూద్దాం. పద, పద, పద. ఓ సార్, వీళ్ళు కరెక్ట్ టైంలో భలే ఎస్కేప్ అయిపోతారు సార్. పప్పులు వీళ్ళని ముంచి చంపేస్తే సరి. వద్దు సార్, పప్పు వేస్ట్ అయిపోద్ది. చెయ్యి, నువ్వు మారవరా దరిద్రుడా. ఇప్పుడు ఏమన్నానని? మోహన్ గారు, దీనమ్మ జీవితం. పడుకుంటే పళ్ళాలు కంచాలు గుర్తొస్తున్నాయండి కర్మ. భయ్యా, రేపు ఇత్తడి సామాన్లు తీసుకురా భయ్యా, ప్లీజ్ భయ్యా. నెత్తి పగులుతుంది, నోరు మూసుకొని పడక. దీనమ్మ కడుపు గాల. పరధ్యానంలో కూడా పలహారాల గురించి కలవరించేది. ఇప్పుడు దీని దృష్టి స్టీల్ గిన్నెలు ఇత్తడి గిన్నెల మీద పడ్డది. వామ్మో, జాగ్రత్తగా ఉండాలి. వామ్మో, ఇదేంటి నా ఒంటి మీద బట్టలు ఏమైపోయినాయి? ఓసి దుంపదగా. ఇవి కూడా తీసుకెళ్ళి స్టీల్ సామాన్లు వాడికేసిందా ఏంటి? ఓసే రాజీ, ఓసే రాజీ, ఎక్కడ చచ్చావే? ఓసే రాజీ. సార్ నా బట్టలు కనబట్టలేదు సార్. నా బట్టలు కూడా లేవయ్యా. డ్రెస్సులు లేకుండా ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్తాను సార్? కొత్త బట్టలు కొనుక్కోవచ్చులేవయ్యా. ఏహే, అది కాదు సార్ మ్యాటరు. అవి మనం రెంట్కి తెచ్చిన బట్టలు కదా, ఇప్పుడు వాడికి ఫేస్ ఎలా చూపిస్తాం సార్? ఈ శాఖని డాకీలు ఎక్కడ చచ్చారయ్యా? ఇంకెక్కడ? మన బట్టలు మాయమయ్యాయంటే ఆ స్టీల్ సామాన్ వాడి దగ్గర ప్రత్యక్షమై ఉంటారు. రండి. అదిగో పద. మరి ఆ క్యాన్? 2 శేర్వాణీలు ఉంటే వస్తాయి. రేయ్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావురా? అయ్యో, ఎందుకంటారేంటండి, ఇది నా వ్యాపారం. నీ వ్యాపారం మా చావుకొచ్చిందిరా. మా ఒంటి మీద బట్టలన్నీ నీ ఇంట్లో మూలుగుతున్నాయిరా. నువ్వు ఆగు గోపి. ఆ బట్టలు ఎక్కడో చూసినట్టుందయ్యా. ఎక్కడ ఏంటండి, అవి మీవే. అవి నా పెళ్లి బట్టలే. ఊరుకోండి సార్, ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు అయింది మీ పెళ్లి. ఇంకా ఆ బట్టల మీద మీకు ప్రేమ ఏంటి? ఇదిగో, జ్ఞాపకాలు మంచివైనా చెడ్డమైనా మనతోటే ఉండాలి. అలా అని అండర్వేర్ 60 సంవత్సరాలు మెయింటైన్ చేయలేం కదా సార్. మధ్యలో దూరేమంటే మొహం పచ్చడైపోతున్నావు అనుకున్నావు. రోజు రోజుకి మేము బికారం అయిపోతున్నాం. నువ్వు మాత్రం మా బట్టలు వేసుకొని దర్జాగా తిరుగుతున్నావు దరిద్రుడా. సార్, మీరు కూడా నాలాగే స్టీల్ సామాన్ అమ్మండి సార్. ఇదిగో, రోజుకి ఎన్ని బట్టలు కావాలంటే అని బట్టలు వేసుకోవచ్చు. స్టీల్ సామాన్లు అమ్ముకోమంటారా? సత్యమే ఇంకోసారి నాకు దొరికే ఉంటాయి అనుకుంటున్నావు. అసలు మీకు బుద్ధి లేదే. ఎరి ఆగండి, వస్తున్నాం. అయ్యో, వామ్మో వామ్మో.
పడుకుంటే నాకైతే లేకుండా నా బట్టలు తీసుకుపోయింది. రేపు పొద్దున ఏ చెప్పులు అమ్మేవాడు వస్తే నా చర్మం కూడా ఒలిచి ఇచ్చేస్తారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆకులు, ఇంట్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లు కట్టుకొని తిరగాలి సార్ మనం. మరే ఇనప ముక్కలతో రోబోన్ చేసినట్టుగా మనం కూడా స్టీల్ తోటే బట్టలు కుట్టించుకోవాలేమో. సడన్ గా వీళ్ళకి ఈ పిచ్చేంటి సార్? ఇన్నాళ్ళు మా రాజుకి తిండి పిచ్చి మాత్రమే ఉండేదయ్యా. ఈ కొత్త చప్పు మంగే తగిలిచ్చుంటుంది. ఏ విషయం మా అక్క వింటే ఒంటి మీద దుప్పటి కూడా లాక్కెళ్ళిపోద్ది. కానీ నిజం అదేగా. నిజమేంటో దేవుడు ఎరుగు సార్. వీధుల్లో వాళ్ళు మనల్ని ఈ అవతారంలో చూసి పిచ్చి వాళ్ళని రాళ్ళిచ్చు కొట్టకముందే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి సార్. పోనీ మనమే ఆ స్టీల్ సామాన్ల బిజినెస్ చేస్తే ఎంచక్క మన బట్టలు తిరిగి వస్తాయిగా. మీలాగే మీ ఆలోచన కూడా దరిద్రంగా ఉంది. స్టీల్ సామాన్లు అమ్మేసి ఆ డబ్బులతో మళ్ళీ బట్టలు కొనుక్కుందాం. మళ్ళీ కదా మొదటిగా అవుతుందండి. మరెలా? ఆ స్టీల్ సామాన్ అమ్మేవాడిని పట్టుకొని బెదిరించు బతిమాలో మన ఇంటి వైపు రాకుండా చూసుకుంటే సరిపోతుంది సార్. బతిమలట్టాలు లేవు. 4 తంతే వాడే దారిలోకి వస్తాడు. దీనికి ఇప్పుడు చర్మగీతం పాడకపోతే కాలనీలో వాళ్ళు మన మీద కేసు పెట్టడం ఖాయం. అంతవరకు రానివ్వకూడదు. మన పిశాచాల ముందే ఆ స్టీల్ గాని 4 తగిలిద్దాం. దేనికైనా టైం రావాలి. టైం కాదు, ఆ స్టీల్ గాడే రావాలి. వెయిట్ అండ్ సీ. గోపి వాడు వస్తాడంటావా? రుచి మరిగిన కుక్క ఇంటి ముందే తెస్టేసినట్టు చచ్చినట్టు వస్తాడు సార్. ఎంతసేపట్లో వస్తాడంటావు? సార్ నేను వాడి దగ్గర పిఏగా పనిచేస్తున్నానా? ప్రతిదీ నన్ను అడుగుతారేంటి? అది కాదయ్యా, ఒకవేళ వాడు రాకపోతే? ఏముంది సార్, మీలో వాడిని చూసుకొని 4 దెబ్బలు వేస్తాను. ఈ ఆఫర్ అస్సలు బాగాలేదు. వాడే రావాలి, వాడి వీపు విమానం మొత్తం మోగాలి. అవును, ఈసారి వాడు ఏ డ్రెస్ వేసుకొని వస్తాడంటావు? ఎన్నిసార్లు అడుగుతారు సార్? వాడు ఖచ్చితంగా మన డ్రెస్లో వేసుకుంటాడు. రాజీ వాడు ఇంకా రాలేదేంటి? అదే చూస్తున్నాను మంగా, ఈ టైంకి వచ్చేస్తాడు. మొగుడు ఆఫీస్ నుంచి తిరిగి వస్తే పెళ్ళం గుమ్మం దగ్గర ఎదురు చూసినట్టు ఆ స్టీల్ సామాన్ల వాడి కోసం వీళ్ళ ఆత్రం ఏంటి సార్? అర్థమైందా? చికెన్ షాప్ ముందు కుక్క ఎదురు చూస్తూ కూర్చున్నట్టు వాళ్ళ ఫేసులు చూడు. ఇంకా ఏం మిగిలాయండి సార్ వాడికి ఇవ్వడానికి? ఏమండి, పరిపిస్తే 10 కంచాలు ఇస్తే అన్నాడు. నీ కంచాల గోల తగలయ్యా. పరుపిస్తే నేను చాప మీద పడుకోవాలి. ఆ చాప కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతే ఏ వీధి గుమ్మంలోనో బస్ స్టాప్ లోనో పడుకోవాలి. దోమలు కూడా కొడతాయి సార్. వాటికి కొంచెం కనికరం ఎక్కువ. వీళ్ళలాగా లీటర్ల రక్తం పీల్చవు. ఏముంది అక్కడ ముసలి రక్తం తప్ప. నోర్ముయ్, నాది ఇప్పటికీ యంగ్ బ్లడ్. నీ దాహానికి రక్తాన్ని రసంలా తాగేసావు. నీ ఆకలికి నా జీతం, నీ పిచ్చి చేష్టలకి నా జీవితం 2 నాశనం అయిపోయినాయి. అసలు వాడు వస్తాడో రాడో అన్న టెన్షన్ లో మేముంటే మధ్యలో మీ సోదేంటి? మీకన్నా నేనే ముందుగా వాడి కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు? మందులో మంచింగ్ చేసుకుందామని. సార్ అయినా వాడి కోసం మనం ఎదురు చూడటం ఏంటి సార్? చాలా చీప్ గా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పైగా వీళ్ళ ముందు వాడిని కొడితే సింపతి వర్కౌట్ అవుతుంది. అప్పుడు మనం అమ్ముకోవాలి ఏ స్టీల్ సామాన్లే అని. ఓకే సర్లేండి, ఆఫీస్ లో మనకు మీటింగ్ ఉంది కదా, మనం బ్యాగులు తీసుకుని వెళ్ళాలి. పదండి. రాజీ ఈరోజు ఏ సామాను తీసుకొస్తాడో ఏంటో. ఏం సార్ ఎంతసేపైనా బస్సు రాదు? డ్రైవర్ తోలుకుంటూ వస్తున్నాడా తోసుకుంటూ వస్తున్నాడా? నువ్వు బస్ కోసం వెయిట్ చేస్తున్నావని వాడికి తెలియదేమో పాపం. ఎక్స్క్యూజ్ మీ సార్, అమీర్పేట బస్సు ఎంతసేపట్లో వస్తుందండి? సార్ మీరా? రే, నీ రేంజ్ మారిపోయిందేంట్రా? అవును సార్. సార్ వీడికి ఇక్కడ రాసి పెట్టుంది, అందుకే అక్కడ మిస్ అయ్యాడు. ఏంటి సార్ అది? చెప్తా. మా బట్టలు బానే వాడుతున్నావురా. ఏదో మీ లేడీస్ అభిమానం సార్. గోపి, ఈడు మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఆ స్టీల్ సామాన్లండి. అవును సార్, తెగిపోయిన గాలిపటంలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కట్టిన పచ్చ తోరణంలా తయారయ్యాడు. థ్యాంక్ యూ సార్. మీలాగే అదేంటో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. మొన్న రాజీ గారు కూడా మీరనుకుని వెనక నుంచి హగ్ చేసుకున్నారు సార్.
తర్వాత నేనని తెలుసుకుని చాలా ఫీల్ అయ్యారు అనుకోండి. రే ఈ ఒక్క రీజన్ చాలరా నిన్ను చంపడానికి. గోపి ఇంకా చూస్తావే, ఆలసించిన ఆశయాభంగం ఉసుకో. దండ పెడతా. రే స్టీలు, ఇంకోసారి మా ఇంటికి కానీ మా వీధిలోకి కానీ వస్తే నీ స్టీల్ కి సొట్టపడిపోద్ది, నీ కంచం చినిగిపోద్ది. సార్ ఇది అయ్యాయి సార్, పొట్టగూడి కోసం పని చేసుకోవడం తప్ప. ఎదవ లాజిక్కులు చెప్పకు, మాడు పగులుద్ది. సేయ్, అయినా నీ కడుపు కొట్టేంత ఎదవలం కాదురా. కానీ నువ్వు ఈ స్టీల్ బిజినెస్ మానే, లేదా ఇటువైపు రావడం మానే. అది అలాగే సార్, ఇంకో కొత్త బిజినెస్ వస్తా, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. అమ్మో గోపి వాడు ఏమన్నాడు, మనల్ని సాటిస్ఫై చేస్తానంటాడేంటి? గురువు గారు నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి, మన బస్సు ఇంకా రాలేదేంటి? ఛా, రాత్రి రాజీ అన్నట్టు తల బరువు మొత్తం దిగిపోయింది, హాయిగా ఉంది. నా జుట్టు ఎండకి ఆకులు రాలిపోయినట్టు నా జుట్టు మొత్తం రాలిపోయిందా? ఇక్కడ వెంట్రుకలే లేవు. రాజీ, వసే రాజీ, ఏంటండి నా జుట్టు ఏమైంది? నేనే మీ గుండె గీసానండి. గుండు గీసావా? అదేమన్నా బీరకాయ తొక్కనుకున్నానే గీకి పారేయడానికి? జుట్టే వెంట్రుకలే కదా, దానికి ఎందుకంత ఫీల్ అవుతారు? 6 నెలలు ఆగితే అదే వస్తుంది.